వశిష్ఠ నది ఒడ్డున కొలువైన స్వయంభూ శివలింగం గురించి తెలుసుకుందాం. శ్రీ తంతొండీశ్వర ఆలయం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని బేలూరులో ఉంది. క్రీస్తకం 12వ శతాబ్దంలో చోళులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ శివుణ్ణి తంతొండేశ్వరర్ అని, అమ్మవారిని ధర్మసంవర్ధిని దేవి అని పిలుస్తారు. ఈ ఆలయం వశిష్ఠ నది ఒడ్డున కొలువై ఉంది. ప్రశాంతమైన వాతావరణం మరియు చుట్టూ అందమైన కొండల్లో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ ఆలయంలో శివుడు స్వయంభూలింగం. ఆలయంలో శివుడు అమ్మవారు కలిసి ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఏప్రిల్ మే సమయంలో చితిరై 3 నుంచి 10 వరకు సూర్యకిరణాలు అధిష్టాన దేవతపై పడే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారని నమ్ముతారు. ఆలయ నిర్మాణాన్ని మొదట ప్రారంభించిన రాజు పరాంతక చోళుడు. రాజగోపురం నిర్మాణం 12వ శతాబ్దంలో రాజు పరాంతక చోళునిచే ప్రారంభించబడింది, కానీ అసంపూర్తిగా మిగిలిపోయింది. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. లోపల గర్భగుడిని మెలుగ చెట్టు నిర్మించారు మరియు మిగిలిన నిర్మాణం మొత్తం పరాంతక చోళులే నిర్మించారు. ఈ ఆలయంలో యాజీ శిల్పం ఉంటుంది మరియు దాని నోటిలో రోలింగ్ బాల్ను కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ శనీశ్వరుడు జంబి చెట్టు కింద కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో కళ్యాణ వినాయకుని విగ్రహం ఉంది మరియు వినాయకునికి కూడా అధిష్టాన దేవుడితో సమానమైన ప్రాధాన్యత ఉంది. ఇక్కడ గణపతిని కళ్యాణ వినాయగర్ అని పిలుస్తారు. ఒకే రాయితో చేసిన మరో 2 స్తంభాలపై శివుడు వేదగుర్రంపై స్వారీ చేస్తున్న నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. మామిడి, పనస మరియు ఇప్ప కలిసి ఒకే చెట్టులో ఉండటం ఈ ఆలయంలోని విశేషం. వశిష్ఠ మహర్షి తొండీశ్వరుణ్ణి ఆరాధించటం కోసం ఇక్కడ ఒక పనస చెట్టును నాటారు. శ్రీ మహావిష్ణువు కూడా ఇక్కడ శివుణ్ణి ప్రార్థించమని మరియు యాగం చేయమని వశిష్ఠ మహర్షికి సలహా ఇచ్చాడని చెప్తారు. యజ్ఞబూడిద ఇప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఈ ఆలయంలో విభూది ప్రసాదంగా అందించబడుతుంది. ఆది మాసం, కార్తీక మాస ప్రదోషం మరియు అమావాస్య రోజులు ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు మరియు ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఆలయం సేలం నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వశిష్ఠ నది ఒడ్డున కొలువైన అద్భుతమైన శివలింగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.